అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పేసి బొల్లా గిరిబాబు గారికి ఎలా చెప్పాడో, అదేవిధంగా మనకి పోయినసారి తెనాలిలో ఐతర్ నగర్ సంబంధించి అక్కడ ఒక చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ పైన హత్యయత్నం చేసినటువంటి ఒక జాన్ విక్టర్ వాళ్ళ గ్యాంగ్ ఏదైతే ఉందో, కిల్లర్ అని ఏదో 2-3 పేర్లు ఉన్నాయి. వాళ్ళని ఏదైతే కాళ్ళ మీద ఒక చిన్న కోటింగ్ ఇస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి ఆ గంజా బ్యాచ్ని పలకరిస్తానికి వెళ్ళారు. మనం చూసాం. అప్పటికి కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎస్సీ కార్యకర్తలు చెప్పారు, సార్ వాడు మంచోడు కాదు, మీరు రావద్దు, పార్టీ దెబ్బతినిద్ది అంటే లేదు ఖచ్చితంగా నాకు వాడే కావాలని చెప్పి రావడం చూసాం. వినుకొండకు వచ్చేసరికి రషీద్, అక్కడ కూడా ఇద్దరు మొత్తంలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు ఒకరినొకరు కొట్టుకొని చంపుకుంటే దానికి పరామర్శకు వెళ్ళాడు. అదేవిధంగా చూసుకుంటే రెంటపాల టూర్లో నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ యాప్స్ సంబంధించి డబ్బులు ఏదైతే కోల్పోయిన తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోతే తనకి సంవత్సరం తర్వాత వచ్చి దండేశాడు. ఆ యొక్క యాత్రలో 3 చంపేశాడు. సో పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొడితే వెళ్ళాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎటువంటిది అంటే ఏం చెప్తారు సార్? మొత్తం వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ సభ్యులు. వీళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పిన ఈ నేరస్తులందరూ వాళ్ళ పార్టీకి సభ్యులు. అవును. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్స్ పంపిస్తే తనకు అధికార ప్రతినిధి ఇచ్చాడు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి సాక్షులను కూడా బెదిరిస్తే ఏంటి అనంతబాబు ద గ్రేట్ అని చెప్పి మాట్లాడిన సంగతి మనం చూసాం. ఈ వైఖరి ఏంటి సార్? అసలు కూర్చోబెట్టి ఒకసారి మీటింగ్లో కూడా చెప్పాడు కదా, మీరు మీ ఇష్టం వచ్చినట్టు నేరాలు చేయండి, మీరు ఎన్ని నేరాలు చేస్తే మీరు ఆ నేరాల నుంచి మీకు తప్పించుకోవటానికి నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి తోటి న్యాయ సహాయం అందిస్తాను అని చెప్పాడు. క్లియర్ కట్ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఇందులో చాలా క్లియర్గా ఉన్నాడు. అంటే ఆ మీటింగులో సుధాకర్ రెడ్డిని కలవండి అంటే అందరూ తిరుగుబాటు చేశారు. అతనితో కలిస్తే మాకందరికి బెయిల్ కూడా రావు, మేము సుధాకర్ రెడ్డిని కలము, అది ఇదని తర్వాత చెప్పారు. అది వేరే విషయం. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపిస్తున్నాను అని చెప్పటం, న్యాయ సహాయం అందిస్తున్నానని చెప్పటం. నిన్న మొన్న అమరావతి నుంచి ఒక రైతు వెళ్ళాడు. అమరావతి నుంచి ఒక రైతు వెళ్తే నీకు న్యాయ సహాయం అందిస్తా అంటాడు. ఏంటి అసలు న్యాయ సహాయం అంటే ఏంటి? ఇప్పుడు ఇప్పటికే అతను చాలా కేసులు కొట్లాడాడు. ఆ అమరావతి నుంచి వచ్చిన రైతు అతను అడిగేది, అతనికే ఓ 20 ఎకరం ఉంది అక్కడ. అంటే బాగా క్యాష్ పార్టీ కింద లెక్క. నీకు న్యాయ సహాయం అందిస్తానంటాడు. ఏంటి అంటే న్యాయ సహాయం ఎవరికి అందిస్తారు? ఏంటి కథ ఏంటి? అంటే ఇటువంటి ప్రతి వ్యక్తిని, అంటే ప్రతి నేరం చేసిన ప్రతి వ్యక్తిని నేను కాపాడాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఈ రోజున ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ చూస్తే బొల్లా బ్రహ్మనాయుడు కొడుకు ఆ గిరిబాబు రఘుబాబు ఎవడో ఉన్నాడు కదా, అతనితో అసలు మాట్లాడచ్చా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏమన్నా భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళావా? గండిపేట చెరువులో ల్యాండ్ కొట్టేస్తే తీసిపోయి పెట్టారు. అది కూడా ఏంటి, నిజంగా మామూలుగా చెప్తున్నాను జగన్ గారు, జగన్ అంటే ఈసారి మీరు మామూలుగా అతను గనక వచ్చి లొంగిపోయి పోలీసుల దర్యాప్తుకి సహకరించినట్టయితే, పోలీసులకి కావాల్సిన డాక్యుమెంట్లు కనుక ఇచ్చినట్టయితే తెలంగాణ పోలీసులు అరెస్ట్ కూడా చేసి ఉండేవాళ్ళు కాదు. నేను చెప్తున్నా. ఎందుకు అంటే నువ్వు నేను కరెక్టేనండి, నేను అన్నీ తయారు చేయించాను, ఇదిగో ఇది నేను మీకు సహకరిస్తాను, నేను డబ్బులన్నీ ఇచ్చింది నేనే అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలు ఇస్తే ఆయనతో పాటు ఎవరు ఇచ్చేశారో వాళ్ళందరూ జైల్లో ఉండేవాళ్ళు. పారిపోవటంతో ఇతను తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా ఇవ్వాలి. కోర్టు బెయిల్ ఎందుకు, నువ్వు పారిపోయిన వాడికి బెయిల్ ఎందుకు ఇస్తుంది? అంటే తప్పు ఎవరు చేశారు? ఫస్ట్ నువ్వు ల్యాండ్ని ఆక్యుపై చేసావు. అది కూడా ఏంటి, గండిపేట చెరువులో. గండిపేట చెరువులో ల్యాండ్ ఆక్యుపై ఎట్ట చేశావు? గవర్నమెంట్ ఎంబ్లంని
గవర్నమెంట్ ముద్ర ఉంటుంది కదా, రాజముద్ర. ఆ రాజముద్రని నువ్వు నకలు తయారు చేసావు అంటే అర్థం ఏంటి? రాజముద్ర నకలు తయారు చేస్తే ఏమన్నా నిన్ను గౌరవించి సన్మానం చేయాలా? శాలువా కప్పాలా? తెలంగాణ నుంచి రాజద్రోహం కేసులు పెట్టొచ్చు కదా సార్, ఇట్లాంటి అన్నీ పెట్టచ్చు. ఇప్పుడు అదే చెబుతున్నా. అతను చేసిన నేరం ఏంటో బొల్లా బ్రహ్మనాయుడికి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి పారిపోయాడు. ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉంటుంది తెలుసా బొల్ల బ్రహ్మనాయుడికి? బొల్ల బ్రహ్మనాయుడు పెద్ద క్యాష్ పార్టీ. మొన్న అంబటి రాంబాబు గారు చెప్పారు, అందరూ చెప్తారు క్యాష్ పార్టీ కాబట్టి. ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడిని కాపాడుకోవాలి మనం. క్యాష్ పార్టీ కదా. బొల్ల బ్రహ్మనాయుడు క్యాష్ పార్టీ కాకపోతే అంబటి రాంబాబు వచ్చి మాట్లాడతాడా? అంటే ఇన్ని వేల కోట్లు ఇన్ని ఉన్న వ్యక్తి అన్నీ వదిలేసి, కన్న కొడుకు గిరిబాబును కూడా వదిలేసి పారిపోవటం ఏంటి కాంచీపురం? ఎందుకు పారిపోయాడు? తప్పు చేశాడు కాబట్టి. అది సెంట్రల్ ఐడియా ఇక్కడ. అది నువ్వు ఇన్ని వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నీకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి పారిపోవటం ఏంటి? ఎందుకు పారిపోయావు? నువ్వు పారిపోకుండా పోలీసులకి లొంగిపోయినట్టయితే నీకు బెయిల్ వచ్చేది కదా. పోలీసులు అరెస్ట్ చేసినా బెయిల్ వచ్చేది కదా. ఎందుకు పారిపోయావు? ఇది ఇక్కడ కీలకమైన ప్రశ్న. బొల్లా బ్రహ్మనాయుడు నువ్వు లొంగిపోవద్దు, పారిపో అని చెప్పింది ఎవరు? ఈ క్వశ్చన్కి ఫస్ట్ సమాధానం తెలుసుకోవాలి. ఫస్ట్ సమాధానం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని వేల కోట్లు కొడుకు గిరిబాబు వీళ్ళందరినీ వదిలేసి బ్రహ్మనాయుడు నువ్వు పారిపో అని చెప్పింది ఎవరు? నేను ఇంత ముందర కూడా చెప్పా, ఈ నకిలీ ఫేక్ స్టాంపులు తయారు చేసే ఈ ముఠాని పరిచయం చేసిన వ్యక్తి కడప జిల్లా నాయకుడు. అతన్ని పట్టుకురావాలి. ఇప్పుడు పట్టుకొస్తారు. అదే పనిలో ఉన్నారు తెలంగాణ పోలీసులు, అదే పనిలో ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు పిఏ పొలిటికల్ అసిస్టెంటా లేదంటే పర్సనల్ అసిస్టెంట్ అని తీసి పక్కన పెడితే ఎవరైనా సరే ఇన్ని వేల కోట్లు దోచుకోవచ్చా? వాస్తవానికి ఇందాక కనకదుర్గ గారు చెప్తున్నట్టు కూడా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సిట్ చెప్పింది. 90% ఆయనకే వచ్చాయని చెప్పి వాటన్నింటినీ కూడా సెటిల్ చేసింది, దాచిపెట్టింది కూడా ఇప్పుడు కేఎన్ఆర్ఏనా? సో ఖచ్చితంగా కేఎన్ఆర్ని ఇప్పుడు కరెక్ట్గా విచారిస్తే అన్ని దొరికిపోతాయంటే ఏం చెప్తారు? ఎందుకు దొరుకుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఏ అన్ని వేల కోట్లు కొడుతుంటే ఈయనకి తెలీదా? తెలియకుండా ఉంటుందా? కొత్త కంపెనీలు ఓపెన్ చేయాలి, కొత్త ఈ కొటేషన్ డబ్బులన్నీ అందులో దాచిపెట్టాలి. ఈయనకి తెలియకుండా జరుగుతుందా? కొత్త కంపెనీలు ఓపెన్ చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది? మరి ఆ ప్రాసెస్ అంతా అతను వెళ్ళి ఒకటే చేసుకోగలుగుతాడా ఈయన సాయం లేకుండా? అసలు ఈయనకి చెప్పకుండా అది జరగటానికి అవకాశం ఉందా? లేదు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఒక జబర్దస్త్లో ఒక రీతు చౌదరి అని ఒక కేసు అంతకు ముందర ఎప్పుడో ఒక 1.5 year బ్యాక్ బయటకు వచ్చింది. అందులో ఆ రీతు చౌదరి క్లియర్ కట్గా చెప్పింది. ఆయన అప్పటి ఆయన వాళ్ళ రిలేషన్ మనకు తెలియదు, కానీ అతను కేఎన్ఆర్తో మాట్లాడేవాడు అని రీతు చౌదరి చెప్పింది. అంటే ఇతనికి చాలా నేరాలతో సంబంధాలు ఉన్నాయి. పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరి ఈయన అవకతవకలు, ఈయన చేసిన అక్రమాల గురించి మరి ఇంతకాలం ఎందుకు వదిలిపెట్టారో మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకు అంటే ఉపేక్షిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇమ్మీడియట్గా ఇతనికి సంబంధించి ఈ భూములు ఆక్యుపై చేయటం, ఈ లిక్కరు సిండికేట్తో కలిసి ఈ అక్రమాలు పాల్పడటం, ఇటువంటివన్నీ పరిగణలోకి తీసుకొని
ఇమ్మీడియట్గా అతని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళే కాబట్టి ఆయనకేం పెద్ద ఫీలింగ్ లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మాత్రం ఫీల్ అవుతున్నారు. ఏంది వీళ్ళందరూ అక్రమార్కులు, అన్యాయం చేసేవాళ్ళు, భూ కబ్జాదారులు, వాళ్ళు వీళ్ళు వచ్చి మొత్తం అంతా అంటే అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళ రాసలీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా చేసి ఉంటారు, ఎట్లా వీళ్ళందరూ ఎట్లా ప్రవర్తించి ఉంటారు. యాక్చువల్గా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆనాటి ముఖ్యమంత్రి ఓఎస్డి, ఆనాటి ముఖ్యమంత్రి పిఏ, ఈ ముగ్గురు ఈ అక్రమాస్తుల కేసు ఇటువంటివి అంటే వీటికి సంబంధించి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించి ఈ ముగ్గురు దొరికారు అంటే అర్థమేంటి? అంతిమ లబ్ధాడు ఆయన కాదా? ఖచ్చితంగా. Please subscribe to Leo News for more videos.